హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇందాక ఒక వీడియో పెట్టాను కదా మీకు, కాకినాడ స్టైల్లో మసాలా సాంబార్ ఎలా చేయాలో అని చెప్పి. దానికి ముందుగా మనం ఆనపకాయ ఒక బద్దని కట్ చేసుకొని ముక్కలు చేసుకుందాం. అలాగే ములక్కాడ, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి అవన్నీ మనం ముక్కలు చేసుకుందాం. అలాగే ఒక కప్పు కందిపప్పు తీసుకొని మనం 3 విజిల్స్ వేయించుకుందాం మెత్తగా. అలాగే ఆనపకాయ ముక్కల్ని తొక్క మొత్తం తీసుకోండి. చూసారా ఎలా ఉంది కదా. దీన్ని మనం ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో మనం కట్ చేసుకోవాలి. సాంబార్కి అందరూ పెద్ద సైజే కదా కట్ చేసుకుంటారు. సో మనం కూడా అలాగే కట్ చేసుకుందాం. ఈ సైజులో ఇలా కట్ చేసుకుందాం. చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే సైజు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. చూసారా, మనం ఈ అన్ని ముక్కల్ని ఒక దాంట్లో వేసుకుందాం. చూసారా, ఈ అన్ని ముక్కల్ని ఒక దాంట్లో వేసి గ్యాస్ వెలిగిద్దాం. హైలో పెట్టండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని నీట్గా చేత్తో కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే బాగా కాలిపోద్ది కదా అనుకుంటారు. అందుకే పెట్టిన వెంటనే కలుపుదాం. కిందకి పెట్టేకండి, పైన బాగా కలపండి. బాగా కలపండి పైన. ఓకే, నీట్గా కలపండి. మొత్తాన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత 3 కప్పులు వాటర్ వేసుకుందాం. 3 కప్పుల వాటర్ అంటే మీకు ఎంత సాంబార్ కావాలంటే అంత సాంబార్ అన్ని కప్పులు వేసుకోండి. మాకైతే మేము ఒక 10 మెంబర్స్ ఉంటాం కాబట్టి మేము కొంచెమే చేసుకుంటున్నాము. సో మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని మేమైతే 3 కప్పులు వేసుకుంటున్నాం అన్నమాట. చూసారా, వీటిప్పుడు మూత పెట్టేద్దాం. బాగా ఉడికిద్దాం. అలాగే కొంచెం చింతపండు తీసుకుందాం. పులుపు కోసం చింతపండు కావాలి కదా. నారింజకాయంత ఆ సైజులో చింతపండు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇది చూసుకోండి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, పొగలు వస్తున్నాయి కదా. అలా బాగా కలుపుకుందాం. మొత్తాన్ని బాగా కలపండి. చూసారా, ఇలా చూపించినట్టు నీట్గా కలుపుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం. సాల్ట్ వేసుకోవచ్చు కదా అనుకుంటే సాల్ట్ కన్నా ఉప్పు ఎక్కువ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో అందుకనే వేసి బాగా కలుపుదాం. మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు మనం పప్పు పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని తీద్దాం. కుక్కర్ విజిల్ తీసి మొత్తాన్ని మ్యాష్ చేయండి. మెత్తగా అయ్యేలా చూడండి. మొత్తాన్ని బాగా కలపండి. మసాలా కోసం జీలకర్ర, దాల్చిన చెక్క, అలాగే మిరియాలు 4-5 మిరియాలు కూడా వేసుకొని, కొన్ని వెల్లుల్లి వేసుకొని బాగా పేస్ట్ చేయండి. మెత్తగా దంచండి. మెత్తగా దంచండి. ఓకే, నీట్గా మెత్తగా దంచండి. ఇలా దంచుకోండి. మసాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మసాలాని కచ్చాబచ్చాగా అలా చేసుకొని అలా పైన జల్లుకోండి. మసాలా సాంబార్ అని దీనికే వచ్చింది పేరు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ మాత్రం. అలాగే ఫ్రెష్గా కోసి తెచ్చింది మా అక్క కరివేపాకు, అది కూడా వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా, బాగా పిసికి అందులో వేద్దాం. చూసారా, మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం. అంటే మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము తక్కువ వేసుకుంటున్నాం కారం. ఇప్పుడు మూత పెడదాం. చూసారా, మరుగుతుంది. బాగా మరుగుతుంది చూసారా. అలాగే సాంబార్ మసాలా కూడా వేసుకోవచ్చు. సాంబార్ మసాలా వేసుకోండి. అలాగే మీరు ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. నచ్చితే వేసుకోండి, లేదా ఇది కూడా స్కిప్ చేయండి. మేమైతే ఇందాక బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలపండి. ఒకటి తీసుకొని తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకోండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత శాంపుల్కి వేయండి మరుగుతుందో లేదని. మరుగుతుంది కాబట్టి ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకోండి. ఆ తర్వాత ధనియాలు,
జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి పోగొట్టండి. ఆ తర్వాత ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, మొత్తాన్నిటిని బాగా పోపు సామాన్లు అన్నీ బాగా వేయండి. చూసారా సలసలా మరుగుతుంది. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. నేనైతే ఎవరెస్ట్ ఇంగువ వాడుతున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో వేస్తున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంతో టేస్టీ అయినా మా కాకినాడ స్టైల్లో ఇలా ఈ సాంబార్ అప్పట్లో మా నాన్నమ్మ గారు చేసేవారు. మాకు చాలా టేస్టీగా అప్పటి నుండి వచ్చింది మాకు ఇది. ఇలా చేయడం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్.